సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలులను నశింపచేయలేదు. బైబిల్లోని అత్యంత కీలకమైన మరియు ఉద్వేగభరితమైన ఘట్టాలలో ఇది ఒకటి. ఇశ్రాయేలు పాపంలో పడిపోయి దేవుని ఉగ్రతకు గురైనప్పుడు ఫీనెహాసు చూపిన ఆసక్తి మరియు ధైర్యం ఒక జాతినే కాపాడాయి. లేకపోతే బిలాము వ్యూహం ద్వారా ఆ దేశం అంతా తుడిచిపెట్టుకుపోయేది. ఫీనెహాసు ఒక ఈటెను తీసుకుని గుడారంలో ఒక దానిలోనికి వెళ్ళి ఒక వ్యక్తిని మరియు అతను గుడారంలోనికి తీసుకొచ్చిన మిద్యాను స్త్రీని చంపాడు. ఫీనెహాసు చేసింది వ్యక్తిగత ద్వేషంతో చేసిన హత్య కాదు, అది దేవుని పవిత్రతను కాపాడడానికి చేసిన సాహసం. ఇశ్రాయేలీలు విగ్రహారాధన మరియు వ్యభిచారంలో పడిపోయి దేవుని నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పుడు ఫీనెహాసు మౌనంగా ఉండలేకపోయాడు. దేవుడు తన ప్రజల పట్ల ఎంత రోషం కలిగి ఉంటాడో ఫీనెహాసు కూడా దేవుని పక్షాన్ని నిలబడి అదే రోషాన్ని ప్రదర్శించాడు. తన క్రియ ద్వారా అతను దేవుని కోపానికి ఇశ్రాయేళ్ల పాపానికి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. అందుకే తెగులు ఆగింది. దేవుని నామం మరియు గౌరవం పట్ల అతని ఉత్సాహం కారణంగా అతని వారసులు ఇశ్రాయేల్లో శాశ్వతంగా యాజకులుగా ఉంటారని దేవుడు ఫీనెహాసుతో ఒక నిబంధన చేశాడు. దేవుడు తన కోసం ధైర్యంగా నిలబడేవారిని గౌరవిస్తాడు. ఒక చిన్న ప్రార్థన. తండ్రి, నీ నామమునకు అవమానం కలిగి ఏ కార్యమునైనా మేము సహించకుండా నీ నీతిని స్థాపించే వారిగా మమ్మల్ని మలుచు. నీ నిబంధనను మా జీవితాల్లో స్థిరపరిచి నీ ఆశీర్వాదాలకు వారసులుగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. డిస్క్లైమర్: ఈరోజు మనం ఇలా హత్యలు చేయాలని దేవుడు కోరుకోవడం లేదు, ఆధ్యాత్మిక రోషాన్ని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు.